పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రిలోకి ప్రవేశించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఆగస్టు 8న రాత్రి సమయంలో సంజయ్ సోనాగచ్చ అనే ప్రాంతంలో మద్యం సేవించి అక్కడే ఉన్న 2 వేశ్య గృహాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుండి అర్ధరాత్రి 1:03 ఆసుపత్రిలోకి నిందితుడు ప్రవేశించినట్లు, ఆ సమయంలో నిందితుడి మెడలో ఇయర్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రి గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న ట్రైనీ డాక్టర్ను సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆసుపత్రిలోకి రావడం వెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ రికార్డులను నిందితుడు ముందుంచి పోలీసులు ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా సంజయ్కి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితుడికి పోలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో 4 డాక్టర్లకు లై డిటెక్షన్ టెస్ట్ చేసేందుకు సైతం కోర్టు అనుమతిచ్చింది. కోర్టు నిందితుడిని జైలుకు పంపించడంతో జూనియర్ వైద్యులు విధులకు హాజరవుతున్నారు.